పెరియార్ గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా గొప్ప గౌరవంలో ఫీల్ అవుతున్నాను. మేము నిన్ననే 1060 మందితో 1060 మందితో పెరియార్ జయంతిని విశాఖపట్నంలో జరిపాము. కేవలం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు మాత్రమే ఆ మీటింగ్లో పాల్గొనాలి. ఇతర సంఘాలు లేదు. ప్రతి ఒక్కరు ఎవరు నల్లచొక్క వాళ్ళు ఇంటికాడ వేసుకొని రావాలి. పాల్గొనేటోళ్ళు వాళ్ళ భూమ పైసలు వాళ్ళే ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఒక ఊరు నుంచి 40 కారు పెట్టుకొని రావద్దు, మండలానికి ఒక్కరే రావాలని రూల్స్ పెట్టి 1000 మందిని పిలిచి సభ పెట్టినాం. అది దాన్ని మేము ఎక్కడ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ పేపర్ కానీ ఇచ్చుకోలేదు. పేపర్లో రావద్దని చెప్పినాం. ఇంకా మేము మాట్లాడితే వాళ్ళే రాస్తే జనాలకు అర్థమైతే మమ్మల్ని అపార్థం చేసుకునే ఎక్కువైనారు. సో పెరియార్ అంటే తమిళ భాషలో ఒక పెద్ద మనిషి, ఋషి అని అర్థం. ఆ పదాన్ని తమిళ ప్రజలందరూ ఆయనకు మాత్రమే వాడాలనుకుంటారు. బాబాసాహెబ్ అనేది కూడా ఒక గొప్ప ఉన్నతమైన గౌరవపరమైన పదం. అది అంబేద్కర్ గారికి మాత్రమే వాడతారు, ఇంకెవరికి వాడరు. అలాగే మహాత్మా అనే పదం కూడా చాలా గొప్పది. దాన్ని కేవలం పూలే గారికే వాడాలి. ఎందుకంటే ప్రజలందరూ కలిసి ఆయనకి మహాత్మా అనేటువంటి బిరుదు ఇచ్చారు. కానీ ఠాగూర్ గారు గాంధీ గారికి ఇచ్చారని గాంధీని మహాత్ముడు గాంధీ అనేస్తున్నారు. మరి పెరియార్ అనే పదంలో పేరు కాదు. ఆ పదాన్ని ఒక 38,000 మంది ఆడవాళ్ళు సమావేశం పెట్టుకొని మన జాతి విముక్తి ప్రదాత, మన హక్కుల కోసం పాటుపడిన మహనీయుడు, మనల్ని ఎవరు పట్టించుకున్నప్పుడు మన కోసం కృషి చేసిన మహనీయుడు అని చెప్పి పెరియార్ గారికి పౌర సన్మానంలో, అందులోనూ ప్రపంచంలోనే అంతమంది మహిళలు ఒక చోట సమావేశమై ఒక వ్యక్తి కోసం సమావేశమై ఆ బిరుదుని ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేదు. ఇక్కడ పెరియార్ రామస్వామి గారి తెలుగు సినిమా ఎంతమంది చూశారు చేయలేపండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది మన వాట్సాప్ గ్రూప్లో అయితే తిరిగినాను. అది కత్తి పద్మనాభ గారు సాలాంటి వాళ్ళు మాటలు రాశారు, చాలా బాగా వచ్చింది. మన కట్టప్ప సత్యరాజ్ గారు ఆ సినిమాలో హీరోగా, ఖుష్బు గారు హీరోయిన్గా, మణి అమ్మాయిగా ఉన్నారు. అయితే పెరియార్ గురించి మీరు పేరు ఎత్తగానే 2 బూతు మాటలు వస్తాయి బుర్రలేని వాళ్ళ నుంచి. ఒకటి, తన కూతురునే పెళ్లి చేసుకున్న వ్యక్తి అని. రెండోది, రాజ్యాంగాన్ని కాలు పెట్టిన దుర్మార్గుడు అని. మీరు ఎవరితో అన్నా చెప్పుకుని చేసేస్తారు. ఆన్సర్ తెలిస్తేమో తిప్పుకొట్టవచ్చు, తెలియకపోతే ఇదేదో పొరపాటు చేసినట్టు. భారత రాజ్యాంగాన్ని ఎందుకు కాలు పెట్టాడు? ఇందాక క్వశ్చన్ నాకు ఇచ్చేసి మిత్రులారా, 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చాక తమిళనాడులో డాక్టర్ చదువుకోవడం కోసం కౌన్సిలింగ్ జరిగితే అక్కడ సాహు మహారాజు గారు రాజు చక్రవర్తి కాబట్టి ఆయన కొల్హాపూర్ సంస్థానంలో రిజర్వేషన్స్ ని డిక్లేర్ చేసేసి ఇప్పటి నుంచి ఆ రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించి వాళ్ళకి చదువుల్లో ఉద్యోగాల్లో అవకాశం ఇస్తారని ఆయన నిర్ణయాధికారం కాబట్టి ఇచ్చేశాడు. కానీ మద్రాసు ప్రావిన్సీలో ఆయన రాజు కాలు పెరిగారు. కానీ ఆయన పోరాటం చేసి తన రాజకీయ నీతితో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అక్కడ కోమట్లు చేసిన పోరాటం, వాళ్ళు కోమట్లు కొంతమంది ధనవంతులు కలిసి పెట్టుకున్న జస్టిస్ పార్టీకి ఈయన మేనిఫెస్టో రాసిచ్చి మద్దతిచ్చి దాన్ని అధికారంలోకి తెప్పించి కోల్హాపూర్ తర్వాత స్థానికంగా రిజర్వేషన్స్ సంపాదించింది పెరియార్ రామస్వామి గారు. అయితే 1932 నుంచి మొదలైనటువంటి రిజర్వేషన్స్ 1950లో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక చంపకం దొరై రాజన్ అనే ఆవిడ కేసు వేసింది. నా కూతురికి 70 మార్కులు వచ్చాయి, ఆ బీసీ అమ్మాయికి 69 మార్కులు వచ్చాయి, 1 మార్కు తక్కువ వచ్చినటువంటి ఆ బీసీ ఆమెకి ఉద్యోగం ఇచ్చారు యాజ్ పర్ రిజర్వేషన్స్. మరి ఇప్పుడు భారత రాజ్యాంగం ఆమోదించబడి అమలు పరుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న చట్టాలన్నీ తొలగిస్తూ ఇదే అత్యున్నత చట్టంగా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి చట్టం ముందు ఆర్టికల్ 14 ప్రకారంగా అందరూ సమానమే. కాబట్టి మరి నా కూతురు నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి
ఆమె బీసీ కులంలో పుట్టిందనే పేరుతో ఆమెకు సీట్ ఇచ్చి నా బిడ్డకి ఇవ్వకపోవడం చట్టం ముందు సమానమనే ఆ మూల సూత్రానికి భంగకరమని కోర్టులో కేసు వేసి విజయం సాధించింది. ఆ విజయం సాధించి పెట్టిన వ్యక్తి భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడే. అంటే చట్టాన్ని వాళ్ళు ముందుగానే చదివి అర్థం చేసుకొని తెలివైన వాళ్ళ చుట్టం అనే దాన్ని నిరూపించి ఆ రుసుములను పట్టుకొని వాళ్ళు ఉద్యోగం కొట్టాక అటు తిరిగి డబ్బోదిగో అని మొత్తుకొని మా పెరియార్ సాంస్కృతిక విషయం. ఆయన 6వ తరగతి మాత్రమే చదువుకున్న వ్యక్తి. ఇక్కడ మనం చాలా మంది 6 కంటే ఎక్కువ చదువుకున్నాం. 6వ తరగతి చదివిన ఆయన చాలా సునిశ్చితంగా పరిశీలించి ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకొని అర్థం చేసుకొని ఆయన పోరాటానికి పిలుపునిచ్చాడు. భారత స్వాతంత్రం అంటే తెల్లని వెండి సంఖ్యలు పోయి ఇక్కడున్న సంపన్న కులాల బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల బంగారు సంఖ్య బట్టి ఈ భారతదేశం బందీ అయ్యే రోజు ఇది బ్లాక్ డే, ఫ్రీడమ్ డే కానే కాదు. తెల్లదొర నుంచి ఇక్కడ ఉన్నటువంటి బంగారు రంగులో ఉండే ఆర్య బ్రాహ్మణ దొరల చేతుల్లోకి వెళుతున్న రాజ్యం ఇది అని చెప్పాడు. అప్పుడు ఆయన దీని గురించి ఎంత ప్రయత్నించినా మద్రాస్ కోర్టులో గెలిచాక దాని నుంచి సుప్రీంకోర్టులో కేసు వేస్తాను. అక్కడ కూడా విన్ అయిపోతారు. చట్టం ముందు సమానం కదా. ఎవరైతే రిజర్వేషన్ అనగానే మాట్లాడే చట్టం ముందు సమానమే కదా, టాలెంటెడ్ తక్కువే పడుతుందని చెప్పగానే మనలో చాలా మంది వాటిని కూర్చోబెట్టి వివరించి అర్థం చేయించి చేయించాం, లైట్ తీసుకుంటాం, ఏదైనా సెకండ్ ఇస్తాం, డైలాగ్ కొడతాం. అప్పుడు పెరియారు జైల్ బరో అని పిలుపునిచ్చారు. మన హక్కుల కోసం ఇది పూర్తిగా తప్పని ఆర్టికల్ 14కి ఎఫ్ అనే క్లాసును జోడింపు చేయడం కోసం చేశాడు పోరాటం. మాకు సమానత్వం అక్కర్లేదు, ఆత్మగౌరవం కావాలి, మీరు ఇచ్చే ఈ రిజర్వేషన్ మాకు దీక్ష కాదు. ఇంతకుముందు బీసీ అంటే భారత చరిత్ర అన్నాడు కదా, మా శ్రమ మీద ఈ దేశం నిలబడింది, నడుస్తుంది, అది మా హక్కు, మీరు ఇచ్చే బిచ్చం కాదు, మాకు రాజ్యాంగమే అక్కర్లేదు అని ఆ పేపర్ని తీసి 14 ఆర్టికల్ని కాలబెడితే ఒక్క ఉద్యమకారుడు పిలుపునివ్వడంతో దాదాపు 3-4 లక్షల మంది స్వతంత్రంగా జైలుకి వెళ్ళిపోయింది. అందులో ఒక 8 సంవత్సరాల పూర్వం నువ్వెందుకు వచ్చిన జైలు కంటే మా అమ్మ నాన్న వచ్చిన, మరి మీ అమ్మ నాన్న ఎందుకు వచ్చినట్టే మా పెరియార్ తాత చెప్పిన వాటి వచ్చింది. మరి మీరు చదువుకునే కదా, మీకే ఉద్యోగాలు రావాలి కదా, ఈ చట్టం ఉంటేంత పోతేంత అంటే మా నాయకుడు చెప్పాడు, నేను చేస్తాను, మా నాయకుడిపై మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆ క్రమంలో దాదాపు ఒక 200-300 మంది ప్రాణాలు కోల్పోయి 200-300 మంది గాయపడతారు. ఒక 60-70 మంది ప్రాణాలు కోల్పోతే అది దేశమంతటా విస్తరిస్తే, తమిళులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ నిప్పు పెట్టి వెలిగిస్తే దేశం కాలిపోతుంటే, రాజ్యాంగం కాలబెడుతూ ఉంటే అప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా మళ్ళీ రివ్యూ చేసి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 14లో ఎఫ్ను జోడిస్తూ చట్టం ముందు అందరూ సమానమే, కానీ అసమానతలతో ఉన్న ఈ సమాజాన్ని సమానత్వం చేయడం కోసం జరిగే ప్రక్రియకు ఈ సమానత్వం అనే చట్టం అడ్డు కాకూడదు అని మార్పు చేశారు. కాబట్టి బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని బలిసి తగలబెట్టే ఈ రాజ్యాంగం రక్షించడానికి ఉంది, పీడనకి దోపిడికి గురైన వారిని అప్లిఫ్ట్ చేయడం కోసం ఉంది అని గుర్తు చేయడం కోసం రాశారు. అంతేకాని ఆయన మీద వివరణ తెప్పించిన వాళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదు, అంబేద్కర్ పెరియారు ప్రాణ స్నేహితులు. బర్మా రంగూన్ మయర్బాలో జరిగినటువంటి బౌద్ధ సమ్మేళనంలో ఇద్దరు కలిసినప్పుడు, మిస్టర్ పెరియార్, నేను ఇంకా ఈ దేశంలో ఒక కంట్రీలోకి వచ్చేసాను, బౌద్ధం మాత్రమే సరైన, అన్ని మత గ్రంథాలను పరిశీలించాక ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావట్లేదు, మనం చేసుకున్న ఒప్పందం ప్రకారంగా, పూణే ఒడంబడిక ప్రకారంగా ఆ ప్రభుత్వం గాంధీ గారు చేయలేదు, ఇండియాలో ఇంకా సాధ్యం కాదు మార్పు, కాబట్టి నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నానంటే పెరియార్ రామస్వామి సలహా ఇస్తాడు. ఇక్కడ తీసుకుంటే నువ్వు ఒక్కడే గర్వా పట్టుకుని బుద్ధిస్టుని చెప్పుకున్నట్టు ఉంది, కొంతకాలం ఆగి నువ్వు తీసుకోవడానికి గల కారణాలను వివరించి లక్షలాది మందితో నువ్వు బౌద్ధంలోకి వెళ్తేనే ఈ దేశ ప్రజల మీద ప్రభావం పడుతుందని చెప్పడంతో కొన్ని సంవత్సరాలు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొని తన స్నేహితులు మాత్రం గౌరవించి నలుమూలగా ప్రయాణించి 5-6 లక్షల మందితో 1956 అక్టోబర్ 14 ఈ భారతదేశ మూలవాసుల చరిత్ర కలిగిన నాగుల చరిత్ర కలిగిన నాగాపూర్ అనే భారతదేశ గడ్డ మీద ఆయన ధర్మ పరివర్తన
విజయవంతం చేసి 22 సూత్రాలను ప్రకటించారు. మనలో 22 సూత్రాలు పెరియారు సమాధికి రాయమన్నాడు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేనే లేడు, దేవుడిని సృష్టించిన వాడు ఒక దుర్మార్గుడు, ప్రచారం చేసిన వాడు ఒక మూర్ఖుడు, నమ్మిన వాడు ఒక అవివేకి అని రాయని చెప్పాడు. అసలు మన తెలంగాణలో పెరియార్ విగ్రహం ఒక్కటి కూడా లేదు కదా. ఆయన రిజర్వేషన్ల విధంగా ఈ రోజు బీసీలు కాస్త కూస్తో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పొందుతున్నారంటే మొట్టమొదటి రాజ్యాంగ సభలే కారణం, లేకపోతే మనం గాలి కొట్టుకుపోయేటన్నాం. ఆ విషయం రిజర్వేషన్ అనుభవించే వాళ్ళకు కూడా ఎందుకు ఆ సభలో జరిగింది, దానివల్ల ఏం జరిగిందనే అవగాహన లేకపోవడం, అది మన చైతన్యం కోరుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ భారత యుద్ధ చరిత్రలో ఏ ఒక్క స్వతంత్ర సమరయోధుడు కూడా ఆయన రోజులు దేశ స్వాతంత్ర్యం కోసం చేరుకోలేదు. ఇట్స్ ట్రూ. ఇండియన్ హిస్టరీలో, ఫ్రీడమ్ ఫైటింగ్ హిస్టరీలో ఆయన రోజులు జైలుకు వెళ్ళిన వారు ఎవరు స్టిల్ ఇప్పటికి కూడా ఆయనన్ని సార్లు ఆయనన్ని పోరాటాలు చేసిన వాడు ఎవరు లేరు. 100 సంవత్సరాల క్రితం 1924వ సంవత్సరంలో కేరళ రాష్ట్రం, అప్పుడది ఉమ్మడి మలబారు తీరం, తమిళనాడు, మహారాష్ట్ర అవన్నీ కలిసి కర్ణాటక, కేరళ, తమిళనాడు కలిసి ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. ఆ ఉమ్మడి రాష్ట్రంలో వైకోమ్ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంటుంది. అందులోకి ఏ ఇతర కులస్తులు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఊరు మధ్యలో ఉన్న ఆ గుడిలో ఒక మూలకి న్యాయస్థానం, కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి ఒక కమ్యూనిస్ట్ పర్సన్ ఇప్పుడు మా శివుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 12 రోజులు మీ దరిదాపులోకి రావద్దు అని ఆయన హుకుం జారీ చేస్తారు, బోర్డు పెట్టేస్తారు. ఎస్సీ కాదు, బీసీలు, గౌండోళ్ళు, కాపోళ్ళు, కొల్లోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, గుజరాజులు ఈ వీధిలో కూడా నడవకూడదు. అది ఊరు మధ్యలో ఉంటుంది. దాని చుట్టూరంగా తిరిగిపోతే చాలా దూరం అవుతుంది. అయితే ఆ దాదా ఈయనకెళ్ళి మనకేం పని, గుడికెళ్ళి మనం పని చేస్తే బతుకుకోవడం, పనే దైవంగా నమ్మేటం. మన గొడ్రాయి, మన కోసము, మన దేవుడు, మన పని కాడుంటారు, మన ఇంటి కాడుంటారు, ఒక ఊళ్ళో కాడుంటారు, మనం ఇక్కడే ఉంటాం. కానీ ఆ ప్రత్యేక గుడిలోకి మరి న్యాయవాది ఈయనకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనమైతే పోకపోతే పోరాడకపోతాం. ఏం చేయాలని పోరాటం చేస్తే ఆయన బలం సరిపోక పెరియార్ మద్దతు కోరితే ఈయన అక్కడికి వెళ్తాడు. ఒక్కరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి పోరాటం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో నుంచి సిక్కులు కూడా వచ్చి మానవ హక్కుల పోరాటం ఉంది. ఆ రోడ్డు మీద కుక్క వెళ్ళొచ్చు, నక్క వెళ్ళొచ్చు, పంది వెళ్ళొచ్చు, గాడిద వెళ్ళొచ్చు, ప్రాణం ఉన్న మనిషిని నేను వెళ్ళకూడదా అని చెప్పి పోరాటం. ఆ పోరాటం జరుగుతున్నప్పుడు అక్కడున్న డ్రాగన్ కోర్ సంస్థానం మహారానికి అక్కడ పూజారులు సలహా ఇస్తారు. ఆ దరిద్రుడు పోరాటం చేస్తున్నాడు, ఆ దుర్మార్గుడు చచ్చిపోవడం కోసం ఒక యత్నం చేస్తాం, 1,16,000 ఇస్తాడు. శత్రు సంహార యాగం చేస్తాడు. ఆ రాజా మహారాణి యొక్క భర్త చచ్చిపోతాడు, ఈయన చచ్చిపోడు. ఆయన అప్పుడే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1995 సంవత్సరాలు బతికిడు. ఆయన 72 చచ్చిపోయాడు. 1973లో 1973 డిసెంబర్ 24న చనిపోయాడు. అది కూడా 19వ తేదీన, డిసెంబర్ 19వ తేదీన తను 95వ ఏట అయిపోయి 96వ ఏట ఓన్లీ వ్యాన్లో నించొని మూత్రం పోయలేని స్థితిలో ఉన్న ఆయన ఒక బ్లాడర్, ఒక పైపు పెట్టుకొని, బకెట్ పెట్టుకొని, ఆ బకెట్లో మూత్రం సంచి పెట్టుకొని లేవలేని స్థితిలో కూడా ఉద్రేకపూరిత ఉపన్యాసాలు ఇస్తూ ఈ రాజ్యం నశించాలి, కొత్తగా తెచ్చిన ఈ నల్ల చట్టాలు నశించాలి అని తన శిష్యుడే ముఖ్యమంత్రిగా ఉన్నా మీరు ప్రజల పాలన చేయట్లేదు, గడ్డ దిగండి అని చెప్పి అలా కొట్టండి, తన్నండి, తరమండి, దించేయండి అని చెప్పి మాట్లాడే వ్యక్తి. ఒక 45 రాజకీయ పదవులు వస్తే ఆయన 41వ ఏట రాజీనామా చేసి తర్వాత ఒక 50 ఏళ్ల పాటు ఏ రాజకీయ పదవి తీసుకోకుండా పోరాటం చేశాడు. ఆయన పెట్టినటువంటి ఉద్యమం పేరే 1925లో పెట్టాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, స్వయం గౌరవ పోరాటం. ఈ దేశంలో మీరు డబ్బు లేకపోతే బతికేయచ్చు, కష్టపడి తిండి లేకపోతే
తెలివి కన్నా, చదువు కన్నా, అధికారం కన్నా, సంపద కన్నా నాకు గౌరవమే అత్యంత విలువైందని చెప్పి స్వాభిమాన ఉద్యమాన్ని నిర్మించారు. ఆయన ఆ ఉద్యమం నిర్మాణించడానికి ముందే ఆయన ఒక మున్నూరు కాపు కుటుంబంలో పుట్టాడు, బలిజా కుటుంబంలో పుట్టాడు. నాయకర్ అంటే అక్కడ కాపులు, కానీ ఇక్కడ కాపులంతా ఎవరైనా కాపులు, అసలు కాపులకు కూడా వాళ్ళ నాయకులని తెలియదు, కాపులకు కూడా తెలియదు. ఈ మధ్య కొంతమంది దేశ స్వాతంత్ర సమరయోధులు కానీ విప్లవకారులు కానీ ఏ కులస్తులో గుర్తించి ఆ కులం వాళ్ళే ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఈయన ఎవ్వరు చేసుకుంటాడు. ఎందుకో ఎవరికైనా దేశం కోసం అనేక సార్లు జైలుకు వెళ్ళినా, మన సమూల రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన, దక్షిణ భారతదేశం మీద తనని ముద్ర వేసిన, భారత ఉప ప్రధాని అయ్యే పదవిని వెంటుకలా తీసేసిన, దక్షిణ భారతదేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన, ముఖ్యమంత్రిగా 10 సార్లు అవకాశం వచ్చిన ఆయన సాంస్కృతిక విప్లవం కోసం పట్టుబడిన వ్యక్తి. కానీ కేవలం ఆయన్ని స్వాతంత్ర సమరయోధుగా ప్రచారం చేయకపోవడానికి, గొప్ప రాజకీయవేత్తగా ప్రచారం చేయకపోవడానికి, సంఘ సంస్కృతిగా మన భక్తులు వెలుగునింపిన వ్యక్తిగా గుర్తించకపోవడానికి కారణము ఆయన దైవాన్ని నిరాకరించడం. ఆయన దైవాన్ని నిరాకరించడం. ప్రజలందరూ సమస్యలు ఉంటే పోరాడకుండా భజనలు చేస్తూ భక్తితో ఉపవాసం ఉండి బతుకుతున్నారు. భక్తి కాదు విముక్తి కావాలని చెప్పి అందరూ వినాయకుడిని పెడితే ఆయన కూడా వినాయకుడిని పెట్టాడు. వినాయకుడు పెట్టాడు, ఉద్దేశం భజన చేస్తుంది చేసుకోమన్నాడు. 9 రూపాయలు తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ వేస్తే ఈయన దాన్ని పప్పు వేసి ఆ ఉస్మానియా కూడా చిన్న గుంతుంటే ఇది ఈ గుంత బాగలేదని దాన్ని ఆ గుంతులో పూడ్చిపెట్టింది. తెల్లారి కేసు వేస్తే కోర్టులో తప్పున వచ్చి కూర్చున్నారు. ఎలా తెల్లారు నువ్వు తప్పు చేస్తున్నావు, నేను జైలు శిక్ష వేస్తున్నానంటే వేయండి అని ఆయన చెప్పేది అంటే ఉండదండి. ఏంటి అయ్యా అయ్యా వీళ్ళందరూ అదే ఖైరతాబాద్ దగ్గర రోడ్డు మీద 1000 రూపాయలు పెట్టుకున్నాను అని నేను 1000 రూపాయలు పెట్టుకున్నా. వాళ్ళు 9 రోజులు పూజించారు, నేను కూడా 9 రోజులు వాళ్ళు పూజించారు. వాళ్ళు అంత అయిపోయిగా తీసుకుపోయి నీళ్ళ ఖరాబ్ చేసారు. అంత అయిపోయిగా నేను పప్పు వేసి ఈ గుంత పూడ్చిన. వాళ్ళు ఏం తప్పు చేసిరో నీళ్ళే తప్పు చేసినా వాళ్ళందరికీ ఏ శిక్ష నాకు కూడా గదే వేయండి అని చెప్పి అంతే. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తా అన్నప్పుడు మరి గణజాతివాదకులని మంత్రాలతో కడిగి పడేయచ్చుగా అన్నారు. ఆయన అనుభవించిన పోరాటం ఆ బాధలు మామూలు ఆలోచున్నారు. ఇక ఆయన మనవరాలు వేసిన ఆవిడ పెళ్లి చేసుకోవడం అనే టాపిక్ చెప్పేస్తాను. నిజానికి వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత ఆయన పట్టించుకోలేదు. సగటు మహిళ 29 సంవత్సరాలు బతుకుంది, కానీ నా భార్య 35 సంవత్సరాలు బతికింది. ఈ భారతదేశ సగటు మహిళ కంటే ఎక్కువే బతికింది, నేను ఏడవను, పిండ ప్రదానాలు పెట్టను అని చెప్పి చెవ ముందే ప్రకటించింది. ప్రజా చైతన్యంలో పరిగెత్తు ఆయనకు 69 ఏళ్ళు వచ్చాక, ఆయనకు 70 ఏళ్ళు వచ్చాక ఆయన సంపాదించిన సంపదలు విరాళాలు సేకరించి నిర్మించిన స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసియా ఖండంలోని మొట్టమొదటి మహిళా టెక్నికల్ యూనివర్సిటీ స్థాపించిన మహనీయుడు ఆయన. ఆ ఆస్తులని లేకపోతే ఉద్యమం నిలబడదని చెప్పి ఈ ఆస్తులు ఈయన తర్వాత భారత స్వాతంత్రం వచ్చాక చచ్చిపోయాడని మిత్రులారా. అప్పుడున్న చట్టాల ప్రకారంగా ఆయన అన్నతమ్ములు అక్క చెల్లెలు వచ్చి ఆ ఆస్తులు తీసుకుపోతే ఆయన ఆశయంతో పనిచేసే ఉద్యమకారులకి ఆధారం ఉందని గుర్తించి చట్ట ప్రకారంగా తనకు సేవలు చేస్తూ సహాయపడుతున్న తన మనవరాలు వయసున్నటువంటి మణియమ్మ మెడలో దండేసి చట్ట ప్రకారంగా సైన్ చేసి నా భార్య హోదా ఇస్తున్నాను, సెక్స్ కోసమో ఈమెతో పిల్లకరణం కోసమో నేను 70వ ఏట పెళ్లి చేసుకోవట్లేదు, ఈమె నా ఉద్యమ వారసురాలు అని ప్రకటించాడు. అది కూడా పాలన కింద మీద చచ్చిపోతారని డాక్టర్ చెప్పినాక ఆ తల్లి ఆయన తాతగా భావించిందో భర్తగా భావించిందో ఆలోచించడమే నిమిషం. ఆయనకు సేవలు చేసి మరో 25 సంవత్సరాలు నేను బతికించింది. ఆయన పెళ్లి చేసుకోగానే ద్రవిడ కథనం ఉన్నటువంటి సామాజిక ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా ద్రవిడ మున్నేట్ల కథగాన్ని స్థాపించారు. ఆ తర్వాత అది కూడా చీలిక వచ్చి అన్నాడీఎంకే వచ్చింది. మీ అందరికీ కరుణానిధి, అన్నాదురై, ఎంజీఆర్ ఆ చరిత్రలు తెలిసే ఉంటాయి. ఆ తర్వాత ఆయన మొట్టమొదటిగా 1969లోనే కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం వచ్చింది కూడా. మరి అలా కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం వచ్చి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం వచ్చి ఇప్పటికే అక్కడ ఉన్న 40, 29 ఉంటాయి, 30 అన్ని ఎంపీ స్థానాలు వీళ్ళకే వచ్చాయి.
సమయపాలన పాటిస్తూ అందరికీ ధన్యవాదాలు.